వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందరూ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం 25th జనవరి ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. నిన్నైతే ఎగ్జామ్ జరగలేదు, అలాగే రేపు ఎవరికైనా ఎగ్జామ్ ఉందా లేదా అన్నది కూడా కింద కామెంట్ చేయండి. ఈరోజు మొట్టమొదటి క్వశ్చన్ వచ్చి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ టోటల్ మెంబర్స్ యాజ్ పర్ 2020. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏదైతే ఉందో ఐఎంఎఫ్, ఇందులో సభ్య దేశాలు ఎన్ని అని అయితే అడిగారు. పర్టికులర్గా ఒక డేట్ అయితే మెన్షన్ చేశారంట. సో ఆ డేట్ ప్రకారం చూసుకుంటే 190 సభ్య దేశాలు అయితే మనకి ఐఎంఎఫ్లో ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్ డేట్ ఏమి ఇచ్చారన్నది అయితే ఐడియా లేదు. ఇన్ కేస్ మోస్ట్లీ మీకు అక్టోబర్ 2020 అని ఇచ్చి ఉంటారు, ఎందుకంటే రీసెంట్గా మనకి అక్టోబర్ 2020లో అండోరా అనే ఒక దేశం వచ్చి 190వ సభ్య దేశంగా ఐఎంఎఫ్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. మనకి రీసెంట్గా ఐఎంఎఫ్లో 190వ దేశంగా జాయిన్ అయిన దేశం ఏంటి అని కూడా, సో అండోరా అనేది అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ఐఎంఎఫ్కి సంబంధించి ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అలాగే ఐఎంఎఫ్కి సంబంధించి ప్రస్తుతం ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి క్రిస్టాలినా జార్జివా. అలాగే ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్, ప్రధాన కార్యాలయం వచ్చి వాషింగ్టన్ డీసీ యుఎస్లో అయితే ఉంటుంది. అలాగే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ ఎప్పుడు స్థాపించారు అంటే 1945లో అయితే ఐఎంఎఫ్ను స్థాపించడం జరిగింది. ఇవన్నీ కూడా ఐఎంఎఫ్కి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్. ఈరోజు అడిగిన బిట్టు మాత్రం ఐఎంఎఫ్లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి టోటల్గానైతే అక్టోబర్ 2020 ఈ విధంగా అయితే అడిగారు. మొత్తం మీద అయితే 190 సభ్య దేశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్, అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అని అయితే అడిగారు. సో ఐఎల్ఓ మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం మనకి జెనీవా, స్విట్జర్లాండ్లో అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ చూసాం, జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. అలాగే డైరెక్టర్ జనరల్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. దీనికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ వచ్చి గాయ్ రైడర్. అలాగే ఇది 1919లో అయితే స్థాపించారు ఐఎల్ఓ అనేది. దేని కింద అంటే లీగ్ ఆఫ్ నేషన్స్, మనకి నానాజాతి సమితి ఉంది కదా, మనకి వరల్డ్ వార్ 1 మనకి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మనకి శాంతి కోసం మనకి నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ని ప్రారంభించారు కదా. సో దానితో పాటుగా అంటే దాని అండర్లోనే మనకి 1919లో ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ప్రారంభం అవడం జరిగింది. తర్వాత లీగ్ ఆఫ్ నేషన్ మనకి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ రీప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఐఎల్ఓ అనేది కూడా మనకి యుఎన్ఓ కిందకైతే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ 2019 భారతరత్న అవార్డు. ఓకే, 2019 భారతరత్న అవార్డు విజేతల గురించి అయితే క్వశ్చన్ అడిగారు. సో మనకి ముగ్గురికి అయితే 2019లో అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే భారతరత్న అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏది అని అడిగితే భారతరత్న అవార్డు అవుతుంది. 2019లో చూసుకుంటే మనకి నానాజీ దేశ్ముఖ్ గారికి, భూపెన్ హజారికా గారికి, ప్రణబ్ ముఖర్జీ గారికి, ముగ్గురికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఆప్షన్స్లో అయితే నానాజీ దేశ్ముఖ్ అయితే ఇచ్చారన్నారు. సో ఈయన ఎవరు అంటే మనకి సోషల్ రిఫార్మర్ అండ్ పొలిటీషియన్. ఓకే, సోషల్ రిఫార్మర్ అండ్ పొలిటీషియన్. అలాగే నానాజీ దేశ్ముఖ్ గారికి ఇంకొక పేరు కూడా ఉంది, చందికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. ఓకే, చందికారావు అమృతరావు దేశ్ముఖ్ వచ్చి ఈయన యొక్క పేరు. ఈయన్నే నానాజీ దేశ్ముఖ్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఎక్కువగా అందరికీ నానాజీ దేశ్ముఖ్ అనే పేరుతోనే సుపరిచితులు. సో గుర్తుపెట్టుకోండి, చంద్రికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ అన్న, నానాజీ దేశ్ముఖ్ అన్న ఒకటే. ఈయనకు మనకి పోస్ట్ మస్గా అంటే చనిపోయిన తర్వాత 2019లో భారతరత్న అవార్డు అయితే అనౌన్స్ చేశారు. అలాగే సెకండ్ పర్సన్ వచ్చి భూపెన్ హజారికా. ఈయన అస్సాం స్టేట్కి చెందిన సింగర్. ఈయన కూడా పోస్ట్ మస్గా అంటే చనిపోయిన తర్వాత అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, ఈ ముగ్గురికి కూడా 2019లో అవార్డు ఇచ్చారు. అలాగే మనకి భారతరత్న వచ్చి 1954లో ఎస్టాబ్లిష్ చేశారు కదా. ఫస్ట్ భారతరత్న అవార్డ్స్ కూడా ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒకరు సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్. నెక్స్ట్ బిగ్గెస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఏది అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి కెపాసిటీ వైజ్గా చూసుకుంటే కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చి మనకి తమిళనాడులో ఉన్న ఈ కుడన్కులం పవర్ ప్లాంట్ వచ్చి మనకి హైయెస్ట్ కెపాసిటీ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న వాటిలో. నెక్స్ట్ ఐపీఏబీ ఫుల్ ఫామ్ అయితే అడిగారన్నారు. ఐపీఏబీ ఫుల్ ఫామ్ వచ్చి మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అపిలేట్ బోర్డ్. ఓకే, ఎగ్జాక్ట్గా ఇది అడిగారు లేదో తెలియదు, ఎందుకంటే ఫుల్ ఫామ్స్ అనేవి మనకి అంత ఎగ్జాక్ట్గా గుర్తుండవు కదా. అలాగే మనకి ఫుల్ ఫామ్స్ అనేవి కంప్యూటర్లో అయితే ఒక అబ్రివేషన్ ఉంటుంది, ఎకనామిక్స్లో అలా ఎగ్జాక్ట్గా ఏ సబ్జెక్ట్లో అడిగారు అన్నది కూడా ఐడియా లేదు. నెక్స్ట్ ఐడియన్ ఫుల్ ఫామ్ కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఐడియన్ ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్. ఓకే, ఇంటర్నేషనలైజ్డ్ డొమైన్ నేమ్.
నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అయితే అడిగారు. ఈరోజు మార్నింగే మనం జనవరి 2nd వీక్ కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం కదా, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ 2 సార్లు అభిశంసనకు అయితే గురయ్యారు అని చెప్పి. అంటే రాష్ట్రపతి మనకి కాన్స్టిట్యూషన్ మించి ఏదైనా మిస్టేక్స్ చేస్తే, అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా మిస్టేక్స్ చేసినప్పుడు ఆయన్ని తొలగించడానికి సంబంధించిందే ఈ అభిశంసన అని చెప్పుకోవచ్చు, ఇంపీచ్మెంట్ అని అంటారు. డొనాల్డ్ ట్రంప్ అయితే ఆ విధంగా 2 సార్లు మనకి ఇంపీచ్మెంట్ అయితే చేయడం జరిగింది, అభిశంసనకు గురవడం జరిగింది. సో అమెరికా అధ్యక్షుల్లో ఎవరు మనకి 2 సార్లు అభిశంసనకు గురయ్యారంటే డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఆన్సర్. ఇప్పుడు ఈరోజు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే మనకి రాష్ట్రపతి అభిశంసనకు సంబంధించిన ఆర్టికల్ ఏమిటి అని అయితే ఇండియా రిలేటెడ్ అడిగారు. ఆర్టికల్ 61 అనేది మనకి రాష్ట్రపతి అభిశంసన, ఓకే, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ హూ వాజ్ 24th తీర్థకార, 24వ తీర్థకారుడు ఎవరు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి మహావీర స్వామీజీ. అలాగే 23rd తీర్థకార అడిగితే కనుక పార్శ్వనాథ. నెక్స్ట్ సెంట్రల్ అసెంబ్లీ బాంబింగ్ బై భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ ఇన్ 1929. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఏం అడిగారో తెలియదు కానీ మనకి ఆల్రెడీ ఇది రిపీటెడ్ క్వశ్చనే. మనకి ప్రీవియస్లో కూడా భగత్ సింగ్ పార్లమెంట్ మీద బాంబు వేయడానికి కారణం ఏమిటని అడిగారు. మనకి భగత్ సింగ్తో పాటుగా మనకి బటుకేశ్వర్ దత్, ఓకే, భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ఇద్దరు కూడా 1929లో మనకి సెంట్రల్ అసెంబ్లీ పార్లమెంట్ మీద అయితే బాంబు వేయడం జరిగింది. నెక్స్ట్ కొల్లేరు లొకేషన్, కొల్లేరు సరస్సు ఎక్కడ ఉంటుంది అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్. నెక్స్ట్ కైలాస్ సత్యార్థి విన్స్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 2024 రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఇది కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చనే. మనకి 2014 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి మలాలా యూసఫ్జాయ్ అలాగే కైలాస్ సత్యార్థి ఇద్దరికి కూడా 2014లో అయితే నోబెల్ ప్రైజ్ ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో కైలాస్ సత్యార్థికి సంబంధించి రిలేటెడ్ అయితే ఏదో అడిగారు, ఎగ్జాక్ట్గా అంటే దేనికోసం అవార్డు వచ్చింది లేదా ఈయనకి సంబంధించిన సంస్థ ఏమిటి అని అయితే అడిగారు. సో ఆన్సర్ వచ్చి బచ్పన్ బచావ్ ఆందోళన్, ఓకే, ఆప్షన్లో అయితే ఇది ఉందన్నారు. బచ్పో బచావ్ ఆందోళన వచ్చి కైలాస్ సత్యాద్రికి సంబంధించింది. ఈయనకి మెయిన్గా అవార్డు ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఫర్ దర్ స్ట్రగుల్ అగైనెస్ట్ ద సపరేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ యంగ్ పీపుల్ అండ్ ఫర్ ద రైట్ ఫర్ ఆల్ చిల్డ్రన్ టు ఎడ్యుకేషన్, ఓకే, లేదా మనకి బచ్పో బచావ్ ఆందోళన అయితే ఆప్షన్లో ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా. సో లేదు అనుకుంటే కనుక ఇటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదైతే ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది కూడా ఆల్రెడీ ప్రీవియస్ షిప్స్లో అడిగాడు, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చనే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ దే వాలటైల్ మెమరీ, ఓకే, క్రింది వాటిలో వాలటైల్ మెమరీ ఏమిటి అని చెప్పి ఆప్షన్స్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. మీకు ఇది క్వశ్చన్ ఆన్సర్ ఐడియా లేకపోయినా సరే ఈజీగా పెట్టచ్చు, ఎందుకంటే మీరు గమనిస్తే రామ్ రామ్ రామ్, ఓకే, పీ రామ్ రామ్, ఈ విధంగా 3 కూడా రామ్గా ఉండి ర్యామ్ ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి మీకు సింపుల్గా ఆ లాజిక్ ప్రకారం కూడా మీకు అసలు వాలటైల్ అంటే ఏంటి, ర్యామ్ రామ్ ఏంటి అని తెలియకపోయినా చిన్న లాజిక్, ఇటువంటి లాజిక్ యూజ్ చేసి కూడా మీరు ఆన్సర్ అయితే చేయొచ్చు. సో వాలటైల్ మెమరీ అంటే ఏంటి అంటే మనకి చేంజ్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా పవర్ పోతాయి, అంటే మనకి ఎటువంటి బ్యాకప్ లేకపోతే కనుక సిస్టమ్కి యూపీఎస్ కానీ ఇన్వర్టర్ కానీ ఇటువంటివి లేనప్పుడు మనకి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనకి పవర్ పోయినప్పుడు మనం సేవ్ చేసిన మెమరీ అంటే వర్క్ మధ్యలో ఉన్నప్పుడు అదైతే సేవ్ అవ్వకుండా పోతుంది కదా. సో అటువంటి దాన్ని మనకి వాలటైల్ అంటారు. అంటే రామ్ మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో సేవ్ చేసింది అయితే మనకి పవర్ ఆఫ్ అయినప్పుడు అయితే మెమరీ అయితే లాస్ అవుతుంది. అలా కాకుండా రామ్ కానీ హార్డ్ డిస్క్లో కానీ మనం ఏదైనా సేవ్ చేసినప్పుడు అది పవర్ పోయినప్పుడు కూడా మనకైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హార్డ్ డిస్క్ సిస్టంలో ఏదైనా ఒక ఫైల్ సేవ్ చేసుకుంటే మనకి పవర్ పోయినా లేదా ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా అదైతే అలాగే ఉంటుంది కదా. సో దాన్ని అయితే నాన్ వాలటైల్ మెమరీ అంటారు. సో మనకి సింపుల్గా చెప్పాలంటే వాలటైల్ మెమరీకి ఎగ్జాంపుల్ ర్యామ్, నాన్ వాలటైల్కి అయితే రామ్ కానీ హార్డ్ డిస్క్ కానీ స్టోరేజ్ డివైజెస్ కానీ ఇటువంటివన్నీ అయితే ఎగ్జాంపుల్స్ వస్తాయి. వాలటైల్ నాన్ వాలటైల్ మీద అయితే ఈరోజు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒక క్వశ్చన్ అయితే ఇది, ఇంకొక క్వశ్చన్ ఏం అడిగారు అంటే నాన్ వాలటైల్ మెమరీ ఎప్పుడు పనిచేస్తుంది రిలేటెడ్గా అయితే ఒక క్వశ్చన్ అడిగారు. ఎగ్జాక్ట్గా అయితే ఆప్షన్ లేదు, మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. అంటే నాన్ వాలటైల్ అంటే పవర్ ఆఫ్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో మనకి అప్పుడు కూడా మనకి ఆ మ్యాటర్ అనేది సేవ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వాలటైల్ మెమరీకి ఎగ్జాంపుల్స్ వచ్చి మనకి స్టోరేజ్ డివైజెస్ లైక్ మనకి హార్డ్ డిస్క్ కానీ రామ్ ఆర్ఓఎం కానీ ఇటువంటివన్నీ కూడా నాన్ వాలటైల్ మెమరీకి సంబంధించినవి. అంటే మనం పవర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మెమరీ సేవ్ అయి ఉంటుంది. వాలటైల్ అంటే మనకి పవర్ ఆఫ్ చేశాక మనకి డిలీట్ అయిపోయే మెమరీని మనకి వాలటైల్ అంటారు. సో ఆప్షన్ బట్టి మీరు అయితే ఆన్సర్ చేయాలి. విచ్ ఈజ్ నాట్ ఏ యుఎన్ ఆర్గనైజేషన్, క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన మనకి కొన్ని సంస్థలు ఉంటాయి కదా రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అనేవి, కానిది ఏమిటి లేదా రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఏమిటి అని అయితే అడిగారు. ఐక్యరాజ్య సమితికి సంబంధించి మనకి సంస్థలు చూస్తే యుఎన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ సెక్రటేరియట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యుఎన్
ట్రస్టీషిప్, కౌన్సిల్. ఓకే, ఈ ఆరిట్లో మనకి ఆప్షన్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి క్వశ్చన్ బట్టి ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ చేయాలి. ఇది ఆల్రెడీ యుఎన్ఓ వీడియోలో అయితే మనం ఈ 6 గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ విండ్ ఈజ్ మెజర్డ్ బై, గాలి వేగాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి ఎనిమోమీటర్. నెక్స్ట్ విచ్ కనెక్ట్స్ బోన్ టు బోన్, ఎముకను ఎముకతో కలిపేది ఏమిటి అని అయితే అడిగారు. మేబీ డైరెక్ట్గా ఈ విధంగా అడిగి ఉండకపోవచ్చు, బట్ కాన్సెప్ట్ చూసుకుంటే ఎముకను ఎముకతో కలిపేది మనకి లెగ్మెంట్ అని అంటారు. సో మనకి ఈ లెగ్మెంట్ అనేది టిష్యూ ఏదైతే ఉంటుందో బోన్ టు బోన్ కనెక్ట్ చేసి ఉంచడం వల్ల అన్నీ కూడా స్ట్రెచెస్ అన్నీ కూడా మనకి గట్టిగా కదలకుండా అయితే స్ట్రాంగ్గా అయితే బోన్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. సో బోన్ టు బోన్ కనెక్ట్ చేసేదాన్ని లెగ్మెంట్ అంటారు. అలాగే టెండెన్ అంటే ఏంటి అంటే మజిల్ టు బోన్, మజిల్కి బోన్ కనెక్ట్ చేసేదాన్ని టెండెన్ అని, అలాగే బోన్ టు అదర్ బోన్ కనెక్ట్ చేసేదాన్ని లెగ్మెంట్ అని అంటారు. సో ఇవి ప్రీవియస్ షిప్స్లో అయితే ఈ ఎన్టీపీసీ షిప్స్లో అడగలేదు, కానీ లాస్ట్ ఇయర్ పేపర్స్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో అయితే వీటి మీద అయితే చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ సాంచీ స్తూప లొకేటెడ్ ఇన్ విచ్ ప్లేస్, సాంచీ స్తూప ఏ ప్రదేశంలో ఉంది అని అడిగారు. ఆన్సర్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. అలాగే సాంచీ స్తూపాన్ని ఎవరు బిల్డ్ చేశారంటే అశోకుడు బిల్డ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్ కాల్డ్, భూకంపాల అధ్యయన శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సిస్మాలజీ. హౌ బేబీ గెట్స్ న్యూట్రియంట్స్ ఇన్ వోమ్, బేబీ మనకి గర్భంలో ఉన్నప్పుడు పోషకాలను ఎలా పొందుతుంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి ద ఫెటస్ ఈస్ కనెక్టెడ్ బై ద ఉంబ్లికల్ కార్డ్ టు ద ప్లాసెంటా. ఓకే, ఆప్షన్లో ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. మోస్ట్లీ ఇది ఆప్షన్లో ఉంటే కనుక ప్లాసెంటా అనేది అయితే మనకి మేజర్ ఆన్సర్ అయితే అవుతుంది. సో రిలేటెడ్ బిట్ అయితే ఈరోజు అడిగారు. నెక్స్ట్ ఇండియా ఫస్ట్ ఫీమేల్ జవాన్ ఇన్ ఇండియన్ ఆర్మీ, ఎగ్జాక్ట్గా మనకి ఫస్ట్ ఫీమేల్ జవాన్ ఇన్ ఇండియన్ ఆర్మీ అని అడిగారా లేదా ఫస్ట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అని అడిగారో తెలీదు. మనకి ఫీమేల్ జవాన్ ఇన్ ఇండియన్ ఆర్మీ అయితే శాంతి టిగా అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ప్రియా జిగాన్ అయితే ఫస్ట్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ అయితే అవుతుంది. ఇది నాకు ఎగ్జాక్ట్ అయితే ఐడియా లేదు, మీరు కూడా ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లూ విట్రియల్ కెమికల్ నేమ్, బ్లూ విట్రియల్ యొక్క రసాయనిక నామం ఏమిటి అని అయితే అడిగారో. ఆన్సర్ వచ్చి కూప్రిక్ సల్ఫేట్, ఫార్ములా వచ్చి CuSO4. నెక్స్ట్ జోకా అల్హర్తి గాట్ ద ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ఫర్ విచ్ నవల్, జోకా అల్హర్తి ఏ నవలకు అంతర్జాతీయ బూకర్ బహుమతి గెలుపొందారు అని అయితే అడిగారు. ఆన్సర్ వచ్చి సెలిషియల్ బాడీస్ అనే నవలకు గాను జోకా అల్హర్తి మనకి ఈ అంతర్జాతీయ బూకర్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. ఈ బూకర్ ప్రైజెస్లో మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అలాగే బూకర్ ప్రైజ్ రెండు వేరు ప్రైజెస్ ఉంటాయి. రెండింటికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒకసారి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ చూసుకున్నట్లయితే 2018లో వోల్గా టోకరుజిక్ పోలాండ్ ఆథర్ ఫ్లైట్స్ అనే నవలకు అవార్డుని గెలుచుకున్నారు. 2019లో చూసుకుంటే జోకా అల్హర్తి ఓమన్ ఆథర్ సెలిషియల్ బాడీస్కి అయితే అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈరోజు అడిగిన క్వశ్చన్ అయితే ఇదే మనకి 2019 అడిగారు. 2018లో చూసుకుంటే మనకి మెర్కే లూకాస్ రిజన్వెల్డ్ నెదర్లాండ్స్ ఆథర్ వచ్చి ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకు గాను అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది. ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి, ఏ సంవత్సరం ఏ పర్సన్ ఏ దేశానికి చెందిన ఆథర్ ఏ నవలకి అవార్డు వచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నెక్స్ట్ బూకర్ ప్రైజ్ చూసుకుంటే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వేరు, బూకర్ వేరు అని చెప్పుకున్నాం కదా. బూకర్ ప్రైజ్ చూసుకుంటే 2018లో అన్నా బర్న్స్కు మిల్క్ మ్యాన్ నవలకి, అలాగే 2019లో చూసుకుంటే మార్గరెట్ అట్వుడ్, అంటే 2019లో ఇద్దరికి అవార్డు వచ్చింది. మార్గరెట్ అట్వుడ్ ఓకే ద టెస్ట్మెంట్స్ పుస్తకానికి, అలాగే బెండియా ఎవరెస్టో వచ్చి గాల్ ఉమెన్ అదర్ పుస్తకానికి అయితే ఇద్దరికి కూడా కామన్గా 2019లో వచ్చింది. అలాగే 2020లో చూసుకుంటే డగ్లస్ స్టూవార్ట్ షాగీబెయిన్ నవలకు గాను ఈయనకైతే అవార్డు అయితే రావడం జరిగింది. ఇవి కూడా నోట్ చేసుకోండి, మేబీ నెక్స్ట్ షిప్లో అయితే అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హూ రూల్డ్ ఆఫ్టర్ చంద్రగుప్త 1, చంద్రగుప్త 1 తర్వాత ఎవరు పరిపాలించారు అని అడిగారు. ఆన్సర్ వచ్చి సముద్రగుప్త, నెపోలియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం కదా, సముద్రగుప్త వచ్చే ఆన్సర్. నెక్స్ట్ వాట్ ఈస్ హీట్ బడ్జెట్ రిలేటెడ్ అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగారు అన్నారు. అట్మాస్ఫియర్కి సంబంధించి హీట్ బడ్జెట్ అని. ద బ్యాలెన్స్ ఆఫ్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ హీట్ ఆన్ ఎర్త్ ఈస్ రిఫర్డ్ యాజ్ ద హీట్ బడ్జెట్. ఎగ్జాక్ట్ ఆప్షన్స్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు, మనకి రిలేటెడ్ ఆప్షన్ బట్టి మనం క్వశ్చన్ ఆన్సర్ని అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాతియావార్ పెనిసులా లొకేటెడ్, ఓకే కాంతియావార్ ద్వీపకల్పం ఎక్కడ ఉంటుందని చెప్పి అడిగారు. ఆప్షన్స్లో ఎగ్జాక్ట్గా ఏమి ఇచ్చారో ఐడియా లేదు. ఆప్షన్స్లో సీస్ ఇస్తే అరేబియన్ సీ, లేదా గల్ఫ్ ఆఫ్ కచ్ ఆ విధంగా ఇస్తే గల్ఫ్ ఆఫ్ కచ్ కానీ గల్ఫ్ ఆఫ్ కాంబాట్, లేదా మనకి స్టేట్స్ ఇస్తే కనుక గుజరాత్ స్టేట్ దగ్గర అయితే ఇది ఉంటుంది. ఎగ్జాక్ట్ మనకి ఆప్షన్స్ ఐడియా లేవు కాబట్టి రిలేటెడ్ క్వశ్చన్ కాంతియావార్ పెనిసులా లొకేషన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ 326 మనకి 3 క్యూబ్ చేస్తే 3 క్యూబ్ చేస్తే 27 వస్తుంది. 27 -1. సో అదేవిధంగా 4 క్యూబ్ చేసి -1 చేస్తే మనకైతే ఆన్సర్ వస్తుంది.
నెక్స్ట్ విచ్ ఆఫ్ దిస్ ఈజ్ నాట్ ఏ రన్ బై ఇండియన్ గవర్నమెంట్. ఓకే, ఈ క్రింది వాటిలో భారత ప్రభుత్వం రన్ చేయింది ఏది లేదా పబ్లిక్ సెక్టర్ కానిది ఏమిటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారో మనకి ఆప్షన్స్లో ఏదైతే ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంటుందో అదే అయితే మనకు ఆన్సర్ అవుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఉంది అన్నారు. ఐసిఐసిఐ అనేది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కాదు, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్ కాదు, గవర్నమెంట్ చేత రన్ అవ్వదు. కాబట్టి ఇన్ కేస్ ఐసిఐసిఐ లాంటి ఆప్షన్ ఉంటే ఇదైతే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఖాళీకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. ఖాళీని మనకి ఎవరు డెవలప్ చేశారని చెప్పి మనకి ఆప్షన్ బట్టి ఆన్సర్ చేయాలి. యాక్చువల్గా ఖాళీని మనకి ఇద్దరు డెవలప్ చేశారు, ఒకటి డిఆర్డిఓ, రెండు బార్క్. ఖాళీ అంటే కిలో యాంపియర్ లీనియర్ ఇంజెక్టర్, ఓకే, లీనియర్ ఎలక్ట్రాన్ యాక్సిలరేటర్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఇండియా బై డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, అండ్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. సో ఆప్షన్ బట్టి అయితే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ అయితే అడిగారు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ చూసుకుంటే మనకి డీబీ అంటే డెసిబల్, అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అడిగితే కనుక హెర్ట్జ్. నెక్స్ట్ ఖిలాఫత్ మూమెంట్కి సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ఖిలాఫత్ మూమెంట్ని ఎవరు ప్రారంభించారు అంటే షౌకత్ అలీ మరియు మౌలానా మహమ్మద్ అలీ ఇద్దరు బ్రదర్స్ అయితే అలీ బ్రదర్స్ అయితే ఖిలాఫత్ మూమెంట్ని అయితే ప్రారంభించడం జరిగింది. 1919 సంవత్సరంలో అయితే ఖిలాఫత్ మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత 1920లో సహాయ నిరాకరణోద్యమం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనకి ఈ ఖిలాఫత్ మూమెంట్ లీడర్స్ వచ్చి మనం ఒకరికొకరికి సహకరించుకుందాం అని చెప్పి వాళ్ళని గాంధీజీ గారిని కూడా ఖిలాఫత్ మూమెంట్లో పాల్గొనాల్సిందిగా వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం అయితే 1920లో జరిగింది. సో ఈరోజు క్వశ్చన్ మనకి ఏ దేశం రిలేటెడ్గా మనకి మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఆరిజిన్ ఏంటి, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మోస్ట్లీ టర్కీ అయితే ఆన్సర్ అనుకుంటున్నాను. నాకు 100% అయితే ఐడియా లేదు. మేబీ టర్కీ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి ఎక్కడ స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ అయితే ఈరోజు అడగడం జరిగింది. నెక్స్ట్ ప్లూటో డిస్కవర్డ్ బై, ప్లూటోను ఎవరు కనుగొన్నారు అంటే మనకి క్లేడ్ విలియం టోబాంగ్ అయితే ప్లూటోని అయితే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, దీన్నే మాకా ట్రోఫీ అని కూడా అంటారు. ఇది ఫస్ట్ టైం ఎప్పుడు అవార్డు ఇచ్చారు రిలేటెడ్ క్వశ్చన్ అయితే అడిగారు. ఎగ్జాక్ట్గా ఈ ట్రోఫీనా కాదా అన్నది ఐడియా లేదు, కానీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ రిలేటెడ్ క్వశ్చన్ అని చెప్పి కామెంట్ చేశారు. సో నాకైతే మోస్ట్లీ గూగుల్లో వెతికినప్పుడు అయితే మనకి ఈ అవార్డు అయితే దొరికింది. ఈ మాకా ట్రోఫీ అయితే కనుక 1956-57లో మొట్టమొదటిసారిగా అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ వచ్చింది అన్నారు. ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇదో లేదో అయితే ఐడియా లేదు. ఎన్హెచ్ఆర్సీ అంటే మీకు తెలుసు కదా, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, మానవ హక్కుల సంఘానికి సంబంధించి ప్రస్తుతం హెడ్ అయితే హెచ్ఎల్ దత్తు ఉన్నారు. ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. ఓకే, ఇది మనకి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. సో మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి సెండ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే రేపు ఎవరికైనా ఎగ్జామ్ ఉందో లేదో మీ ఎగ్జామ్ డేట్స్ కూడా కింద ఒకసారి అయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఉన్నవాళ్ళు. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే మనకి టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ మనకి డిజీ పేజెస్ లాంటివి అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యాస్టీస్గా ఎంటర్ చేస్తే మీకు మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సెట్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.